ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అశ్వయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో భాగంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రాహు భగవానుడు వచ్చేసి మీనము, శని భగవంతుడు కుంభరాశి, కన్యా రాశిలో కేతు సంచారం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క అక్టోబర్ 10వ తేదీ తులలోకి బుధుడు వస్తున్నాడు. 13వ తేదీ వృశ్చికంలోకి శుక్రుడు వస్తున్నాడు. 17వ తేదీ మళ్ళీ తులలోకి రవి భగవంతుడు వస్తున్నాడు. 20వ తేదీ కర్కాటకంలోకి కుజుడు సంచారం చేస్తున్నారు. 29 వృశ్చికంలోకి బుధ సంచారం చేయనున్నారు. ఇది గోచారం. మిథున రాశి తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వ్యయంలోకి వచ్చారు. అంటే ఇట్లా జీవిత భాగస్వామితోనూ, సొసైటీలోనూ, బంధువర్గంలోనూ, మిత్రవర్గంలోనూ జీవిత భాగస్వామితోనూ ప్రాబ్లమ్స్, ఉద్యోగంలో కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ అష్టమాధిపతి అయినటువంటి కోణం లేకొచ్చారు. తండ్రి గారి వల్ల మీకు ఇబ్బంది కావచ్చు, లేదా మీతోటి తండ్రి గారికి ఇబ్బంది కలగడం కావచ్చు. పితృ సమానమైనటువంటి వారితో వైరం పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు వారసత్వ ఆస్తుల పట్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశాలు కూడా చాలా ఇదిగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కుజుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది వ్యతిరేకం. కుజుడు మీకు మీ రాశిలో ఉండడం బుధునికి కుజునికి వైరం. బుధునికి ఎటువంటి వారితో వైరం లేదు, కానీ కుజునికి మాత్రం బుధుడు అంటే వైరం. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుజుడు మీ ఇంట్లోనే ఉండడం అంటే మీకు 6వ ఇంటిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు మీ హౌస్లోనే ఉండడం ఈ 15 రోజులు కూడాను మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి ఉంటుంది. అలాగే మీకు లాభాలన్నిటివి కూడా వచ్చేటివి తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలలో విష్ణు సహస్రనామంలో ఒక పాదానికి ఈయన పలానా నక్షత్రం. ఇప్పుడు ఆరుద్ర తీసుకోండి. ఆరుద్ర 1వ పాదానికి ఒక శ్లోకం, 2వ పాదానికి ఒక శ్లోకం, 3వ పాదానికి ఒక శ్లోకం, 4వ పాదానికి ఒక శ్లోకం, ఇలా ఉంటాయి. అలాంటిది మీ పాదం ఏదో తెలుసుకొని ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తాను మీది ఏ రాశి, ఏ పాదం, ఏ నక్షత్రం అని. ఆ పాదానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మీరు 27 సార్లు మీరు విన్నారంటే మీ జీవితంలో పెనుమార్పులు సంభవించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మిథున రాశి వారికి మీకు ఈ యొక్క గురువు, దేవగురువు మీకు వ్యయంలోకి వచ్చాడు కాబట్టి వివాహాది కార్యక్రమాలు పెట్టుకున్నవి కూడా, ముహూర్తాలు పెట్టుకున్నవి కూడా ఒక్కోసారికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యవహార శైలి మార్చుకోవాలి. జీవితంలో ఏది ఇచ్చినా ఈ సమయంలో మాత్రం ఇదే పరమ ప్రసాదం అన్నట్టుగా మీరు వెళ్ళగలిగితే మాత్రం మీకు కొంతలో కొంత లాభం సమకూరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. చతుర్థంలో పైపెచ్చు మీకు కేతువు ఉన్నాడు. కేతువు చతుర్థంలో ఉండడం కుటుంబంలో కలహం, ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్, అట్ ద సేమ్ టైం జాబ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ శుక్రుడిని తీసుకున్నట్లయితే ఈయన మీకు పంచమంలో ఉన్నారు. చాలా శుభప్రదం. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. వారి రెస్పాన్సిబిలిటీ కావచ్చు, వాళ్ళని ఎడ్యుకేషన్ కావచ్చు, వారి వివాహం కావచ్చు, పైపెచ్చు మీకు వివాహం, ఇలాంటి విషయాలలో గురుబలం లేదు కాబట్టి మీ సంతాన విషయంలో ఎక్కడో కొంత మీకు అలాంటి ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. వస్తు వాహన, గృహము, బంగారం కొనుక్కోవడం, పర్చేజ్ చేయడం, ఇలాంటి విషయాలు మాత్రం ఈ మిథున రాశి వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేయవలసిన పని అంతా కూడాను చాలా చక్కగా విష్ణు సహస్రనామాన్ని ఫాలో అవ్వండి. చక్కగా మీకు ఉత్తరేణి వృక్షాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటే ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.